హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరు? నేను చాలా బాగున్నాను. ఎక్కడికా రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ప్రియాంక నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా నా బ్లాగ్స్ లో ఫ్రెండ్, తన ఇంటికి వెళ్తున్నాను అనమాట. లంచ్ కి ఇన్వైట్ చేసింది. సో పిల్లలు నేను కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. స్కూల్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ పిల్లలు ఉండరు, జస్ట్ నా పిల్లలు, మన పిల్లలు, ఇంకా ప్రియాంక అనమాట. వాళ్ళ ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేద్దామని. ఇప్పుడు అరౌండ్ 11 అయింది అనమాట. నేను ఫుల్ రెడీ అయిపోయాను. ఈ నెక్ పీస్ గుర్తుందా? హస్బెండ్ తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి. ఆయన బయోమెట్రిక్స్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. సో ఇవాళ పెట్టుకున్నాను. చాలా కాలం తర్వాత ఇవాళ పెట్టుకున్నాను. ఇది వచ్చి కొత్త కుర్తా అండి. నేను ఫుల్ లెంత్ వ్యూ వీలైతే చూపిస్తాను వీడియోలో ఏదో ఒక పాయింట్ కి. ఇది మెటీరియల్ నేను జనరల్ బజార్ లో తీసుకున్నాను కదా, మీతో ఆల్రెడీ షేర్ చేశాను. సో అది డిజైన్ చేసి కుట్టించుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. మీకు చూపిస్తాను ఫుల్ వ్యూ. ఫొటోస్ ఏదైనా ఉంటే కనుక లాస్ట్ లో అటాచ్ చేస్తాను. సో అది కూడా చూడండి. ఇవాళ ఫ్రైడే, మర్చిపోయాను. సో ఇవాళ డే అంతా ఎలా ఉంటుంది మీతో షేర్ చేసుకుంటాను. నాకు కొంచెం కోల్డ్ చేసింది, గట్టిగా అరవలేను, ప్లస్ ముక్కు పట్టేసింది. నోటితోనే ఊపిరి పీలుస్తున్నాను అనమాట. సో ఇగ్నోర్ చేసేసేయండి ఏదన్నా క్లియర్ గా లేదంటే కనుక. మీరైతే వ్లాగ్ చూస్తుండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడ చూసారా మన పిల్లలు ఎలా యాక్షన్ చేస్తున్నారో? వాళ్ళ పిల్లలేమో పాపం స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా చూసుకోండి, ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తీసి చక్కబెట్టి చాలా గోల్ గోల్ చేస్తారు. వాళ్ళ బెడ్ అనమాట ఇది, వాళ్ళ పిల్లల బెడ్. వీళ్ళిద్దరు చెరుకో ఫ్లోర్ లో ఎక్కేసేసి మేము పడుకుంటాం అని యాక్షన్ చేస్తున్నారు. పడుకునింది లేదు, పెట్టింది లేదు. మొత్తం ఇల్లంతా చండాలం చండాలం చేస్తారు పాపం. తనకి డబల్ డబల్ పనులు అనమాట. ప్లస్ దానికి తోడు నేను కూడా ఎందుకునో ఆ రోజు బాగా సిక్ అయ్యాను. వామిటింగ్స్ అయ్యి, హెడేక్ వచ్చి, మైగ్రేన్ అటాక్ అయిందనమాట. చాలా ఇదయ్యాను. వాళ్ళ ఇంట్లోనే పడుకున్నా. అసలు లెగుస్తానో లేదో కూడా తెలియదు అన్నంత లెవెల్లో అయిందనమాట నాకు హెల్త్. కానీ పర్వాలేదు. ఈవినింగ్ అయ్యేటప్పటికి కాస్త క్లైమేట్ చేంజ్ అయింది, వర్షం పడింది. నేను కూడా కొంచెం టీ తాగేసి సెట్ అయ్యాను. అసలు లెగుస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ లేసా. ఇక్కడ చూసారా పాప యాక్షన్ చేస్తుంది. మేకప్ సెట్ అనమాట అది, బొమ్మది. దానికి ఏం కలర్స్ లేవనుకోండి, కంగారు ఏం పడద్దు, అది జస్ట్ బొమ్మ అంతే. ఇక్కడ చూసారా ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ 3:30 అయింది అనగా ఫుల్ క్లౌడీ అయిపోయి వర్షం స్టార్ట్ అనమాట. ఇంకా చక్కగా పిల్లలు ముగ్గురుని గొడుగులు వేసుకుని ఆడుకుంటా ఉన్నారు. ప్రియాంకకి ఇంకొక బాబు కూడా ఉన్నాడు. ఫస్ట్ పాప, తర్వాత బాబు అనమాట. తను క్రికెట్ అకాడమీకి వెళ్ళాడు, కోచింగ్ తీసుకుంటున్నాడు అనమాట, చిన్న బాబు. సో తను క్రికెట్ దానికి వెళ్ళాడు. ఇంకా వీళ్ళే ఉన్నారు ఇంట్లో. ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. వర్షంలో నేనైతే యూజువల్ గా తడవనివ్వను కదా. ఇంకా ఆ రోజు ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది పిల్లలకి. గొడుగులు వేసుకుని తెగ ఆడారు. నాకు కూడా ఆడాలనిపించింది, కానీ ఒంట్లో ఓపిక లేదు. వర్షం పడినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఒంట్లో ఓపిక ఉన్నప్పుడేమో వర్షాలు పడవు, లేనప్పుడేమో వర్షాలు తెగ పడతాయి వద్దన్నా సరే. సో ఇదండి ఫ్రైడే నేను చేసింది. ఇంక ఇంటికి వచ్చి నాకు పెద్దగా ఏం చేయలేదు. మీరైనా వ్లాగ్ లో చూస్తూ ఉంటారు, మీకు తెలుస్తుంది. హలో అండి, నిన్న ఫ్రైడే వ్లాగ్ చేద్దాం అని అనుకున్నాను. హోల్ డే వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఏదైనా సరే మనం ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే అది అట్ట ఫ్లాప్ అయిపోద్ది అనమాట. ఏదో కొంచెం అక్కడక్కడ బిట్స్ వ్లాగ్ చేశాను. 3-4 ఆ టైం అయ్యేసరికి కంప్లీట్ గా సిక్ అయిపోయాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచ్ చేశాను. కొంచెం బాగా గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. మొత్తం వామిటింగ్స్, మైగ్రేన్, హెడేక్ మామూలుగా లేదనమాట నా పరిస్థితి. నిన్న అసలుకి లేస్తానా అనిపించింది. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే చాలాసేపు పడుకుని పోయాను. ఈవినింగ్ లేచేటప్పటికి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి టీ అది తాగేసేసి మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక మళ్ళీ పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా, మరి మనకి ఏం చాయిస్ ఉండదు కదా వేరేది. ఇంకా వాళ్ళ కోసం అన్నం వండి పాపం తనే సాంబార్ అన్ని ప్యాక్ చేసి ఇచ్చింది అనమాట. సో అది వాళ్ళకి పెట్టేసేసి నేను పడుకుని పోయాను. నిన్న 1/2 బాటిల్ నవరత్న ఆయిల్ వాడాను ఈ హెడ్ మీద. అంత భయంకరమైన తలనొప్పి అనమాట. కళ్ళు తిరిగిపోతున్నట్టు ఏదో అయిపోతుంది అనమాట బాడీ అంతా. భయంకరంగా ఉండింది నిన్న. హారిబుల్ నా పరిస్థితి. అసలు లేస్తానా అని అనుకోలేదు. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉన్నాను, పర్లేదు, స్టేబుల్ గా ఉన్నా. ఇవాళ వచ్చి సాటర్డే. మార్నింగ్ వంట అంతా చేస్తాను. బాబేమో మళ్ళీ నాకు సాంబారే కావాలి, నేను సాంబారే తింటా అన్నాడు. సో సాంబార్ ఒకటే చేశాను, ఫ్రై ఏం చేయలేదు. ఇంకోపిక లేదు నాకు ఒంట్లో. ఈ జలుబు వల్ల గొంతుకు కూడా రావట్లేదు అనమాట. అయితే నిన్నటిది హోల్ డ్రెస్ నేను తీయలేకపోయానండి. చెప్పినట్టే నేను అసలు ఫొటోస్ దిగుదామని అనుకున్నాను ఫుల్ డ్రెస్ వి, కానీ దిగలేకపోయాను.
నెక్స్ట్ టైం మళ్ళీ నేను డెఫినెట్గా వేసుకున్నప్పుడు ఫొటోస్ తీసి మీకు పిక్ యాడ్ చేస్తాను. ఎందుకంటే చాలా బాగా వచ్చింది. ఫిట్టింగ్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఆ రెడ్ బ్లాక్ చెక్స్ కి కింద వచ్చిన కలంకారీది పర్ఫెక్ట్ గా సూట్ అయింది అనమాట. చాలా మంచి పని చేశాను అలా తీసుకుని. బాగా నచ్చింది అందరికి కూడా. సో నేను పిక్ వీలైతే మళ్ళీ దిగి యాడ్ చేస్తాను కమింగ్ బ్లాగ్స్ లో, మీకు కావాలనుకుంటే కనుక, లేదంటే కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను. సో అది ప్రెసెంట్ గా అయితే ఇవాళ వంట సాంబార్ ఒకటే చేశాను. బ్రేక్ఫాస్ట్ స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసేసుకున్నాను. నో ఎనర్జీ, కంప్లీట్ గా నో ఎనర్జీ. తిన్నాను, ఇంకా అసలు మామూలుగా లేదనమాట. సో అది ఇవాళ కూడా ఏం చేస్తాం అనేది మీకు బ్లాగ్ లో షేర్ చేస్తాను. ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి నా ఈ డల్ ఫేస్ ని, ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ అలా 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 ఉంది. ఇప్పుడు పర్లేదు. సో ఏంటంటే ఫ్రైడేనే ఒక బ్లాగ్ పోస్ట్ చేయాలి, కానీ నేను చేయలేకపోయాను హెల్త్ ఇష్యూస్ వల్ల. నేను అనుకున్నాను తన ఇంటికి వెళ్ళి వచ్చినాక నైట్ లో ఎడిట్ చేసి పెడదాం, ఎంతసేపు పట్టదు 1 hour పని అని అనుకున్నా. బట్ అసలు బాడీలో ఎనర్జీయే లేదు. సో ఆ బ్లాగ్ ఇప్పుడు ఎడిట్ చేయాలన్నమాట. సాటర్డే ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పటికిప్పుడే పోస్ట్ చేయాలి, ఎందుకంటే ఫ్రైడే కూడా బ్లాగ్ లేదు కదా, అందుకని. సో ఆ పని చేస్తాను. పిల్లలకి లంచ్ పెట్టాలి, వాళ్ళని పడుకోబెట్టాలి, బ్లాగ్ ఎడిట్ చేసి అది అప్లోడ్ చేయాలి, ప్లస్ ఈ వ్లాగ్ కూడా చేస్తుండాలి. అది అనమాట ఇవాళ వర్క్. మీరైతే వ్లాగ్ చూస్తుండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో అండి, ఈవినింగ్ అయిపోయింది. నేను బ్లాగ్ చేద్దామని అనుకున్నాను, కాకపోతే ఏంటంటే వాళ్ళు సాటర్డే కదా, హస్బెండ్ కి కూడా ఆఫ్ ఉంటుంది అనమాట. సో పిల్లలతో నాతోటి చాలాసేపు వీడియో కాల్ మాట్లాడారు, ఆల్మోస్ట్ 2.5 hours. సో బ్లాగ్ చేయడానికి అవ్వలేదు. సో ఏంటంటే ఇప్పుడు ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఎవరి ర్యాక్స్ లో వాళ్ళ దాంట్లో పెట్టేసేయాలన్నమాట. వద్దుకు తల్లి, ఏసీ ఆన్ చేయొద్దు. ఇంకా ఏసీ టైం అయిపోయింది, ఇంకా చల్లగా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే క్లైమేట్ సడన్ గా చేంజ్ అయింది నిన్నటి నుంచి, ఫ్రైడే ఈవినింగ్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్ నుంచి క్లైమేట్ చాలా చల్లగా అయిపోయిందండి. అంటే వర్షం స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు వర్షం ఏం పడట్లేదు, మార్నింగ్ నుంచి కొంచెం క్లౌడీగానే ఉంది, మబ్బుగా ఉంది. అది మా అమ్మ శాస్త్రి బామ్. అది ఇది నా పిల్ల కిందే పెట్టుకుంటాను, ఎందుకంటే ఎప్పుడు అవసరం అవుతుందో తెలీదు. ఈ బామ్స్ తోటి శాస్త్రి బామ్ కూడా బాగా పనిచేస్తుంది. అపోలోలో తీసుకున్నదే కాకుండా ఇది కూడా బాగుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళు శాస్త్రి బామ్ కూడా వాడండి. ఆల్రెడీ తెలుసు అంటే ఇగ్నోర్ చేసేయండి, తెలియని వాళ్ళు తీసుకుని వాడండి, చాలా బాగా తగ్గుద్ది అనమాట. జందు బామ్ నాకు అంటే ఎట్లా అంటే ఇంకా నా బాడీకి అది అలవాటు అయితే జందు బామ్ తో తగ్గట్లేదు. క్లోజ్ చేసేసి మంట పుడుతుంది. సో అదండి, నేను ఇప్పుడు ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఎవరి దాంట్లో వాళ్ళ దాంట్లో సర్దేసేసి వీళ్ళకి డిన్నర్ పెట్టాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నం ఆన్ చేసేసాను, అది బాయిల్ అయ్యే లోపు నేను వీళ్ళకి బట్టలు మడత పెట్టేస్తాను. అది అయినాక వీళ్ళకి డిన్నర్ పెట్టేస్తా. వీళ్ళు మూవీ అడుగుతున్నారు, ఏదో ఒకటి మూవీ పెట్టాలన్నమాట ఇప్పుడు వాళ్ళకి టైం పాస్ చేయడానికి. ఈ లోపు పోరా, ఎన్నిసార్లు చూస్తావు అసలు? మధ్యలో ఎన్నిసార్లు చూసినా వీడికి విసుగు రాదు, ఏంటో మరి. సరేనండి, మీరైతే బ్లాగ్ చూస్తున్నా, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడ వచ్చి సండే మార్నింగ్ అనమాట, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సడన్ గా అనిపించింది. ప్లస్ నేను బిగ్ బజార్ లో లెగిన్స్ కూడా తీసుకునే వర్క్ ఉండింది అనమాట. నాకు చిన్న చిన్న షాపింగ్ పనులు ఉన్నాయి బిగ్ బజార్ లో. సో తార్నకలోనే పెద్దది కాబట్టి, ప్లస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చాలా కాలం అయింది. అందుకని పొద్దున్నే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి స్నానాలు చేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫుల్ డే అవుట్ అన్నట్టు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాకు ఆ రోజు క్లైమేట్ కూడా డిమ్గా ఉండింది. ఇక్కడ వచ్చి నేను బిగ్ బజార్కి వెళ్తున్నానండి, డాడీ డ్రాప్ చేశారనమాట. నేను కంప్లీట్గా మీ టైం ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి, కావాలంటే వెళ్ళి చూడండి. కలెక్షన్ కూడా చాలా బాగుంది, ప్లస్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. కావాలంటే చెక్ చేయండి. వెస్ట్రన్ వేర్ మీద కూడా ఉన్నాయి. నేను వెస్ట్రన్ వేర్ తీసుకున్నాను, కుర్తాస్ ఏం తీసుకోలేదు. మీరైతే వ్లాగ్ చూస్తున్నాను, నాకైతే నచ్చింది కలెక్షన్ మాత్రం ఈసారి. నిద్దట్లో ఉన్నావు.
కేర్ఫుల్, నిద్దట్లో ఉన్నావు. స్లోగా స్లోగా కూర్చో. జాగ్రత్త, అదే మరి జాగ్రత్త అనేది. తైలిందా? ఏమో ఇది వద్దమ్మా, ఇది బిగ్ గోల్ది వద్దు తల్లి, బిగ్ గోల్ది నువ్వు స్లైడ్ ఆడుకో. సరే జాగ్రత్త కూర్చో. ఎందుకు అరిసేదే? వద్దులే, నేను కూర్చుంటే వెళ్ళిపోతావు స్కైలోకి, వెళ్ళిపోతావు ఫాస్ట్ గా రాకెట్ లాగా. మూన్ లోకి వెళ్తావు గాని అంతే, తిట్టేస్తారు. మళ్ళీ క్యాచ్ పట్టుకో. తల్లి అలాగే ఉండిపో, అలాగే ఉండిపో. వెళ్ళిపో వెళ్ళిపో, అటు దిగిపోయాడు చూడు. సో ఈ వ్లాగ్ ఇంతేనండి, నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుంటాను. ఇవాళ మండే, సండే నేను అసలు వ్లాగ్ కంక్లూడ్ చేయడమే మర్చిపోయాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. వచ్చేటప్పటికి నైట్ కొంచెం లేట్ అయింది అనమాట, అరౌండ్ 8 అయింది. ఇంక వచ్చినాక ఫాస్ట్ గా పిల్లలకు స్నానం చేయించి పడుకోబెట్టి, ప్లస్ నిన్నంతా వర్షం మబ్బుగానే ఉందన్నమాట. పైగా పిల్లలు మధ్యాహ్నం పడుకోలేదు నిన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక. అసలు బాగా టైర్డ్ అయిపోయారు, నేను కూడా అయిపోయాను ఆబ్వియస్ గా. సో పడుకుని పోయాము. వ్లాగ్ అయితే కంక్లూడ్ చేయలేకపోయాను, అసలు కంప్లీట్ గా మర్చిపోయాను కూడా వ్లాగ్ చేస్తున్నా అని. సో ఇది ఇప్పటితోటి ఎండ్ చేసేస్తాను. ఇప్పుడు ఇదే వ్లాగ్ ని నేను ఎడిట్ చేసి ఇవాళే మధ్యాహ్నం పోస్ట్ చేయాలి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్ మేబీ కొంచెం స్పెషల్ ఉంటది అని అనుకుంటున్నాను నేను. ఏంటి అనేది గెస్ట్ చేయండి స్పెషల్ వ్లాగ్. అప్పటి వరకు నేను కంప్లీట్ బ్రేక్ తీసుకుంటాను అనమాట. సో అది నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.